తాజాంశాన్ని చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం కుష్నపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రే తన 2.5 ఏళ్ల చిన్నారిని చంపి బావిలో పడేశాడు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, చిన్నారి హత్యకు సంబంధించి పూర్వపరాలేంటి? ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు పొద్దున దారుణం చోటు చేసుకుంది. నెన్నెల మండలం కుష్నపల్లి గ్రామంలో ఎంబీఏ చదివిన చల్ల తిరుపతి రెడ్డికి అదే గ్రామానికి చెందిన మేన వాళ్ళు చెల్ల రమ్యతో 4 ఏళ్ల కింద పెళ్లి జరిగింది. పెళ్లి సందర్భంగా ఆయనకు 5 ఎకరాల భూమితో పాటు 20 లక్షల కట్నం కూడా ఇచ్చారు. ఆ 2 ఏళ్ల వరకు భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉన్నారు. వారికి మీనాక్షి ఒక పాప జన్మించింది. ఆమె పేరు మీనాక్షి. ఇప్పుడు ఆమె వయసు 2.5 ఏళ్లు. అయితే 2 సంవత్సరాలుగా ఈ చెల్ల తిరుపతి రెడ్డి భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. ఇది చాలా సార్లు ఆ భార్యపై అత్యాయత్నం జరిగింది. కూతుర్ని కూడా చెల్ల అమ్మాయిని కూడా ఒకసారి అమ్మడానికి ప్రయత్నం చేశారు. కానీ అతనిలో మార్పు రాలేదు. కుల పెద్దలతో కూడా గ్రామ పెద్దలతో కూడా పలుమార్లు పంచాయతీ కూడా జరిగింది. అయినప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. 15 రోజుల కిందట కూడా మరొకసారి ఇదే విషయమై పంచాయతీ జరిగింది. ఇక నుంచి బాగుంటానని చెప్పాడు. కానీ 2 రోజుల కిందట అతను ఇప్పుడు నివాసం చెన్నూరులో ఉంటున్నారు భార్యతో కలిసి. కానీ 2 రోజుల కిందట పాపను చెల్ల అమ్మాయిని మీనాక్షిని తీసుకొని తన సొంతూరు కృష్ణపల్లికి వచ్చాడు తిరుపతి రెడ్డి. నిన్న రాత్రి 11 గంటల మధ్య ప్రాంతంలో గ్రామంలోని పాత బావిలో ఒక పాపని పడేసినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. కానీ ఎవరికి పూర్వపరాలు తెలియలేదు. ఈ రోజు మాత్రం అంతా ఊరోళ్ళు అందరూ తీసి అక్కడ మృతదేహం బయటపడి ఉంది. గ్రామస్తులంతా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డిఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో పాప మృతదేహం బయటకు తీయడంతో చెల్ల తిరుపతి రెడ్డికి కూతురు అని చెల్ల మీనాక్షి తేలింది. కట్నం కోసం అదనపు కట్నం కోసం భార్యని వేధించడమే కాకుండా కన్న కూతుర్ని కూడా చంపేసి బావిలో పడేసిందని తెలిసి భార్య మృతురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు నిందితుడు పరారిలో ఉన్నాడు. బెల్లంపల్లి పోలీసులు ఆయన కోసం గాలింపు చేస్తున్నారు. ధన్యవాదాలు మణికేశ్వర్.